కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్ కిషన్ రెడ్డి కుట్ర చేస్తారట. అంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించరు, అక్కడ భారతీయ జనతా పార్టీ అంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తా ఉంది. ఒరే నాయన, బీఆర్ఎస్ ఓడు బీజేపీ ఓడు ఈ కాళేశ్వర విషయంలో తనుకుంటే, ఈ ఎంక్వైరీ విషయంలో లొల్లిపెట్టుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ఓడు సేఫ్ అవుతాడు. కాంగ్రెస్ ఓడు సేఫ్ అయిపోయి ఇంకో విచారణ చేయకపోతే బీజేపీ బాధనం, విచారణ చేస్తే టీఆర్ఎస్ కు బాధనం. ఇద్దరి మధ్యలో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఒక కుట్రలో భాగంగా సిబిఐకి అప్పచెప్పిందని నేను దేవర్ నుంచి మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనే ఎంక్వైరీ ఓదుమా, ఊర్లలో ఎన్నికలలో ఓట్లేరు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. ఈ సందర్భంగా ఎంక్వైరీ చేస్తే రేపు ప్రజలు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అంటే నిరాజనం పలుకుతారు, బీజేపీకి ఓటేరు. ఎందుకంటే ఆడ కూలిపోలేదు అనే విషయం బయటపడతాను. మరి ఏ రకంగా దీన్ని ముందరికి తీసుకెళ్ళడం వాళ్ళకి అర్థం కావట్లేదు. రేవంత్ అన్న దాన్ని ఏమంటాడు, కిషన్ రెడ్డి కేటీఆర్ కుట్ర చేస్తారు అని చెప్పేసి అటువైపు మళ్ళీ పేసింది. ఆయన టార్గెట్ అది. అసలు సిబిఐకి కాళేశ్వరం కేసు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరిని బదనాం చేయాలి, నేను సేఫ్లో పడిపోవాలి, అంతే. అది మా అన్న యొక్క ఆలోచన. ఇక బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్య అంట ఇప్పటికే చర్చలు జరిగినాయట. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి. ఇక సిగ్గు లేని చోలిది, సిగ్గు శరం లేని చోలు అంటే మీరు యూట్యూబ్ లో కొట్టి ఇదే వస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఏడ ముచ్చట పెట్టరు, ఏడ కలిసి నాకు ఆధారాలు బయట రేవంత్ అన్న చూద్దాం. ఇదే రకంగా ఇదే దుర్మార్గమైన ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో చేసిరు. కల్వకుంట్ల కవితకు అరెస్ట్ చేయకపోవడం వల్ల ఆ రోజు బీజేపీ బదనాం అయింది. ఇలా మళ్ళా అదే ప్రోగ్రాం, మళ్ళా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లా ప్రజల్ని మరొకసారి మోసం చేయాలి. ఇంకో ఇవన్నీ వీకిస్తానికి దమ్ము లేదు, ఇవన్నీ వీకిచ్చే దమ్ము లేక దద్దమలోని లోకం అనుకుంటుంది ఇట్లా బడగాల్సి మీదేస్తా ఉండే బీజేపీ పైన బీఆర్ఎస్ పైన. అది ఒక కార్యక్రమం. కేటీఆర్ చెప్తేనట మెట్రో ఫేజ్ 2ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడ. అంటే నాకు డౌట్ అన్నా, కేటీఆర్ చెప్పిండు కిషన్ రెడ్డికి అంటున్నాం, మేమైతే ఇక్కడ చదవలేదే వార్తల్లో, వచ్చిండు కలిసిండు మాట్లాడినని. ఇంకో దుర్మార్గమైన ఆలోచన అంటే మెట్రో ఫేజ్ 2 విషయంలో నీకు చేతనాట్లే అని చెప్పు. పైసలు ఎక్కడున్నాయి నీ దగ్గర? పైసలు ఎక్కడున్నాయి? ఫీజు రియంబర్స్మెంట్కు పైసలు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇస్తానికి పైసలు లేవు, పథకాలు అమలు చేస్తానికి పైసలు లేవు, ఏ దానికి పైసలు లేవు. ఎట్లా వస్తాయి ఈ పైసలు మరి? అంటే నువ్వు పనికి మాలినోడు అనే విషయం ప్రజలకు తెలియవద్దు అంతే. ఆ పాయింట్ అనమాట. ఈ ప్రాజెక్టుకు ఎల్ఎన్టీ కూడా సహకరిస్తలేదు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలోనూ 24 లక్షల ఓట్లు తొలగించారట. ఓటు చోరినా? నాకు 24 లక్షల ఓట్లు తెలంగాణలో తొలగించిర్రా? ఓ పని చేయరేమంతన్నా, ఓటుకు నోటు పట్టుకొని పో, ఆ ఓట్లు తిరిగి తీసుకొద్దాం. ఓటుకు నోటు అని ఒక కేసు పెట్టుకో, లేదంటే ఒక యాత్ర పెట్టుకో. మీ ఓటు వేయిందా, ఒకవేళ ఓటు పోకపోతే నీ పైలిస్తా, ఓటుకు నోటు అన్నమాట పెట్టుకుందాం. అసలు మంచిగా ఉంటుంది. అంటే ఒకనాడు కాడ పగటీలు దొరికిన చూసినావు, పగటీలు లోకం మొత్తం చూస్తున్నాగా ప్రజల కడతో దొరికిపోయినా కదా. ఓటుకు నోటు కేసు దొంగ లెక్క గట్లనే జరిగింది. ఆ ఓటు చోరీ కూడా 2018లో. 2018 మునగాడు ఓడిపోయింది కదా కొడంగల్లా. రాజకీయ సన్యాసం తీసుకుంటా చంద్రబాబుకు కుప్పం, పులివెందుల రాజశేఖర రెడ్డికి, సిద్దిపేట కేసీఆర్ కు, నాకు కొడంగల్ అన్నాడు. అలా పన్నబెట్టి దొక్కిరు 2018లో. అందుకే ఇప్పుడు ఓటు చోరీ అంటాను. అంటే మనం దద్దమ అదొక దరిద్రమైన రోగం ఉంది మనకు. ఓటు తొలగించినట. మరి నిన్న ఒక పార్లమెంట్ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నుకోవడానికి మీరు ఓటు వేసిరు కదా, ఓటు చోరీ. ఓటు చోరీలో మరి మీ ఓట్లు బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి పడ్డాయి. మరి అప్పుడు ఎట్లా పడ్డాయి అనేది ఒకసారి ఓటు చోరీ పైన ఉద్యమం చేయరు. మీ పొత్తులో భాగంగా ఉన్న పార్టీలు ఎందుకు మీకు ఓటేలే? ఇంకా దౌర్భాగ్యం విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్న 8 మంది పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటేసి అంటారు. అలాంటి చర్చ కూడా ఉన్నది. మన పాడి కౌశిక్ రెడ్డి, ఆయన పేరేం పేరు? కౌశిక్ రెడ్డికి అదే చెప్తాను, అదైనా మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఇంకేంది, అమరుల తల్లుల ఉసురు తగిలే కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందట. అబ్బా 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 అబ్బా,
నీకు రాదు పాపం. అమరుల ఉసురు నీకు అసలే వాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాదు సంకల్ నాకుతుంది కదా. చంద్రబాబు నాయుడు మోసేదిని లాగి స్కార్పియో కార్లలో గనులు పట్టుకొని వచ్చి సంపదానికి వచ్చాం కదా. అందుకే నీకేం పాపం ఉండదు, వాళ్ళకేది అవుతుంది. నువ్వు సక్కమైన సంసారుని కదా. కల్వకుంట్ల ఫ్యామిలీలో నలుగురు కలిసి ఆడబిడ్డను టార్గెట్ చేసి అటో కాదు. ఆ నలుగురిని పీకే దమ్ము లేక నేను ఆడబిడ్డని బదనా అని చెప్తాను. ఆ నలుగురిని ఎదుర్కొనే సత్తా లేక వాళ్ళ సొంత ఇంట్లో కూతుర్ని రేవంత్ రెడ్డి గొంతుగా మార్చేసుకున్నా. అన్న కూతుర్ని అయ్యకు దూరం చేసిన, అన్నకు దూరం చేసిన, ఆ పాపం మూట కట్టుకుంటా ఉన్నా. అది అట్లా చెప్పాలి కదా రేవంత్ అన్న. ఇప్పుడు ఓ పోలింగ్ పెడత కావాలంటే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెడతానికి కల్వకుంట్ల కవితక్కను రాజకీయంగా భూస్థాపితం చేయబోతున్న రేవంత్ రెడ్డి అని ఒక పోలింగ్ పెడతా. 95% పైనే వస్తుంది అవునని. దమాగలేనులో ఉన్నావు. ఇంకా ఇటు పోయింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం వల్లే యూరియా సమస్య వచ్చింది. ఈ యూరియా సమస్య ఎట్టొస్తుందా? సప్లై లేదు, డిమాండ్ దగ్గర సప్లై లేదు, ఆడలేక పాత గదినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీని నూకేసేయండి, బటగా చేస్తాడు అంతే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై నిర్ణయం. ఇది అసలు పాయింట్. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? ఇక రేపో మాపో ఎన్నికలు వస్తాయి. స్థానిక ఎన్నికలు సర్పంచులు వస్తారు, ఎంపీటీసీలు వస్తారు, జడ్పీటీసీలు వస్తారని మీరు మూస్తున్నారు. మీ మురిపేమో 21 నెలలు అవుతుంది. కానీ కొత్త సర్పంచులు వస్తలేరు, కొత్త ఎంపీటీసీలు వస్తలేరు, కొత్త జడ్పీటీసీలు వస్తలేరు. రేపు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది మొన్న. కానీ హైకోర్టు కూడా పక్కన పడేసింది. సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ అవసరమైతే ఇంకే బెంచ్ అయినా. నేనైతే ఎన్నికలు పెట్టను, మళ్ళా ఎక్స్టెన్షన్ కావాలి. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ముసలం పుట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనాయే. యూరియా సమస్య బీజేపీ బీఆర్ఎస్ వల్లనే, అన్ని ప్రతిపక్షం వల్లనే కదా. కానీ మంచి అనేది ఏమైనా జరిగితే అంతా నీ వల్లే జరిగింది. మంచి అనేది 21 నెలల్లో ఏం జరిగినా అదంతా నీ ప్రభుత్వం వల్లే జరిగింది. కాబట్టి మరి దయచేసి మా అమరావతి పులి గారు ఎన్నికలకు పోవాలని కోరుతున్నారు ప్రజలు. ఎన్నికలకు పోయి అమరావతి పులి స్థానిక ఎన్నికల్లో గెలవాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం ఇంకా అయిపోయింది. ప్రాంతాలు కాదు, ఇప్పుడు ఎన్నికలు పెట్టడు, ఇది ముందర పడదు. ఇక మా అమరావతి పులి ఊర్లల్లా ఇక వాడలో కాంగ్రెస్ అంటగా మనం ఉరికించి కొడతాడు. ఇక నరవైతే ఏవుడు ఊర్లు మొత్తం ఆగమవుతా ఉన్నాయి. గ్రామ పంచాయతీ నిధులు లేవు, పైసలు లేవు. ఓ దొంగ నా కొడుకులేమో మాకు ఎన్నికలు అవసరమే లేదు, మాకు రిజర్వేషన్ కావాలని ఒక బ్రోకర్ నా కొడుకు, దొంగ చేసే దొంగ నా కొడుకేమో ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోగుల పార్టీ అంటాడు ఆ మల్లేశగాడు. ఇట్లాంటి లోపల నా కొడుకులు అంతా చేసి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేకుండా చేసిర్రు. ఇలా కొడుకులు తప్పించుకొని బయటపడరు. ఇక ప్రజలు ఆగమవుతారు. ఈయన సుప్రీంకోర్టు తర్వాత చూద్దామంటాను. నెక్స్ట్ 3.5 years వరకు కూడా ఈ ఊర్లలో సర్పంచులు రానిగా ఆ బ్రోకర్ నా కొడుకులు రానియరు. ఆ మల్లేశగాడు ఇంకో గొల్లేశగాడు అదే ఉంటుంది. ఇంకా మొత్తం మైనార్టీల కూడా తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని వెల్లడేసినంట. మరి ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి ఇంతవరకు అన్న వేయింది ఏంది? పబ్లిక్ ఎఫ్ఐఆర్ ఫోరం ఆఫ్ ఇండియా వార్షికోత్సవంలో ఇవన్నీ మాట్లాడినా. ఏడు చచ్చినా ఒకటే కనిపిస్తుంది మా రేవంత్ అన్నకు. కేసీఆర్ 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 అంతే. కేసీఆర్ భయం పట్టుకుంది. ఎక్కడ ప్రజలు కేసీఆర్ను ఆశీర్వదిస్తారు, ఎక్కడ ప్రజలు కేసీఆర్ని కావాలనుకుంటారు భయంతో ఒక గుబుల్లో పడతాను. కడుపు నిండా బోధింటుండో లేదు నాకైతే డౌటే. ఇంతవరకు మన అమరావతి పులి డైలాగులు ఉన్నాయి. మరి మీరు నమ్మితే మీ కర్మ, మాకేం సంబంధం లేదు.